తూర్పు గోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ భర్తని పోలీసులు నిర్బంధించారని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. తాము ఎవరిని నిర్బంధించలేదని పోలీసులు వాదిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ కాకినాడ రాజమండ్రి రోడ్డుపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి బైఠాయించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్సీకి సంబంధించిన ఎంపీటీసీ భర్తను అయితే పోలీసులు తీసుకొచ్చారని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. రంగంపేట పోలీస్ స్టేషన్ దగ్గర దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఆందోళన దిగింది. అయితే మరోవైపు వైఎస్ఆర్సీపీ పోటీగా పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి పోటీ ఆందోళన చేపట్టారు. దీంతో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి కూడా రోడ్డు మీద బైఠాయించారు. ఏడీబీ రోడ్లో కాకినాడ రాజమండ్రి రోడ్లో వెళ్తూ బైఠాయించడం జరిగింది. అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతున్న విషయాన్ని ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. మీకు ఏది చెప్తారో కోఆపరేట్ చేస్తాను. అసలు ఏం జరిగింది స్టార్టింగ్ నుంచి చెప్పండి. లైవ్ లో చెప్పండి. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామానికి సంబంధించినటువంటి ఓ ఫిషర్మెన్ సొసైటీ ఎలక్షన్కి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు నేరుగా ఎలక్షన్లలో నుంచుని పోటీ చేసి గెలవలేనటువంటి దద్దమ్మలు గనక ఈవేళ ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో స్వయంగా ఒక ఎంపీటీసీని, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీటీసీని గడిచినటువంటి 2 ఏళ్ళుగా చూస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ దళితుల మీద ఈ అధికార పార్టీ తాలూకా దమనకాండ ఏ రకంగా ఉందనేటువంటిది ఈరోజు స్వయంగా ఒక ఎంపీటీసీని తీసుకొచ్చారు. అతను షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. అతను తీసుకొచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారో అతను తీసుకొచ్చుంటే ఎక్కడ తీసుకొచ్చారు ప్రెజెంట్ చేయండి, అతను మాకేం అభ్యంతరం లేదు, మీకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాం, ఏదైనా మిగతా విషయాలు ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ అతను ఎక్కడున్నాడో చెప్పట్లేదు. అతన్ని పట్టు కొట్టారని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా లబోదీపమని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ఏదైతే ఈవేళ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు హుందాగా గౌరవంగా ప్రవర్తించాల్సినటువంటి వ్యక్తులు ఈవేళ మేము పోలీస్ స్టేషన్కి వచ్చి డిఎస్పీ గారిని, సర్కిల్ ఇన్స్పెక్టర్ని, అయ్యా మా తాలూకా గ్రీవెన్స్ ఇది, దీని విషయం మీద మీరు సమాధానం చెప్పండి, మీ దగ్గరే ఉన్నారని చెప్పి ఆ ఎంపీటీసీ తాలూకా ఇంట్లో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు, దానికి ఏంటో సమాధానం చెప్పండి అని అడిగితే తిరిగి అధికారం మన చేతిలో ఉంది కదా అని చెప్పి ఏది పడితే చెయ్యొచ్చు అన్నట్టుగా ఏదో అల్లరి మోక కింద గ్యాదర్ అయ్యి గొడవ చేద్దానంటే గొడవలు పెట్టుకోవడానికి మీరు సిద్ధమైతే మీకంటే ఎక్కువ సిద్ధమే మేము, మాకేం కొత్త ఏం కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు చట్టాలను గౌరవించాలి. పోలీస్ శాఖనో లేకపోతే ఒక ప్రభుత్వాన్నో మనం గౌరవించాలనేటువంటి ఉద్దేశంతోనే ఓ ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము గౌరవంగానే వచ్చి అడిగాం. కానీ ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలనేటువంటి ధోరణి వెళ్తే మీరు గొడవకు వస్తే మేము కూడా రెడీ, మేము చేతకాని వాళ్ళు మేము కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, లాస్ట్ 2 years నుంచి అనపర్తి నియోజకవర్గంలో జరగనటువంటి ఘోరం లేదు. ఎన్ని రకాలు జరగాలి అన్నీ జరిగిపోయినాయి. కిడ్నాపులు చేసి కారులో తీసుకుని వెళ్ళి పట్టు కొట్టారు, బట్టలు తీసుకొట్టారు, లేకపోతే ఏ రకంగా అంటే ఇళ్ళకి తీసుకెళ్లి బెదిరించేటటువంటి కార్యక్రమం, జర్నలిస్టులను పట్టు కొట్టారు, ఏది పడితే చేశారు. 1, 2 కాదు, ఆస్తి నష్టం కలగజేశారు, భౌతికంగా దాడులు చేశారు. ఎన్ని చేసినా చాలా శాంతియుతంగానే పద్ధతిగానే ఇప్పటిదాకా ఓపీ పడతాం. కానీ ఎవరికైనా ఒక ఎక్స్టెంట్ ఉంటుంది, అక్కడ దాకే ఓపీ పడతాం. ఇక ఇక్కడతో ఈ రోజు నుంచి ఇక్కడ ఏంటనేటువంటిది ఖచ్చితంగా తేల్చుకునే కార్యక్రమం జరుగుతుంది. కావాలని ఏదో రకంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలి, తద్వారా ఇష్యూని డైవర్ట్ చేయాలి. ఒక ఎస్సీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినటువంటి కార్యక్రమం వాళ్ళు చేసి తిరిగి ఇందులో ఏదోలాగా పొలిటికల్ డైవర్షన్ కావాలనేటువంటిదే ఏకైక ఆలోచన, రెండోది ఏం కాదు. ఓకే చేయనివ్వనండి, వాళ్ళతో ఏమి ఈ రోజుతోనే అన్నీ అయిపోవు కదా, రేపన్నాడు వస్తుంది. ఎవరెవరైతే అధికారులు దీనికి సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళకు కూడా తగినటువంటి శాస్త్రం ఉంటుంది రేపన్నాడు. ఈ రోజుతో ఏదో అయిపోయిందని అనుకుంటే, వాళ్ళకి కావాల్సినట్టుగా భజన కొడితే అయిపోద్దని అనుకుంటే రేపన్నాడు ఉంటుంది. డెఫినెట్ గా అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది, అదే కాకుండా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అంతేకాకుండా సిఐ గారు వీళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది, ఎవరు మా డిపార్ట్మెంట్ మా టీం అంటూ వెళ్ళిందని. అయినా కూడా
ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారం కూడా వాళ్ళని ఏ రకంగా హింసించారా అన్నది ఇక్కడ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే మేము అడగడానికి వస్తే మా కస్టడీలోనే లేరు, ఆయన ఎక్కడున్నారో మాకు తెలియదని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈ ఒక దళిత ఎంపీటీసీని తీసుకొచ్చి చావుబాది మళ్ళీ మేమందరం మరి శ్రీ జక్కంపూడి రాజా గారు, అదేవిధంగా శ్రీ దౌలూరు దొరబాబు గారు, నేను మిగతా కార్యకర్తలు నాయకులు వచ్చి అడగడంతో వాళ్ళ సమాధానం చెప్పలేక అసలు మా కంట్రోల్లో లేడు, ఎక్కడున్నాడో మాకే తెలియదని వాళ్ళు అబద్ధాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం మరి మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు, అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే అనపర్తి నియోజకవర్గం. గతంలో ఒక నెలల క్రితం మరి దొడ్డుగుంట ఫిషర్మెన్ సొసైటీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండి ఈ ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ చేసే టైంలో ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించడం జరిగింది. వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలవలేమన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ 29ని మళ్ళీ ఎలక్షన్లు మళ్ళీ డిక్లేర్ చేశారు కోర్టు ఆర్డర్ ప్రకారంగా. ఇప్పుడు కూడా గెలవలేమన్న ఉద్దేశంతో కేవలం ఓటర్లనే కాదు, ముందు నాయకుల్ని మనం ఇబ్బంది పెడితే నాయకులు ఎవరు కూడా ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే అప్పుడన్నా కానీ దొడ్డిదారిని అన్యాయంగా అన్నా అప్పుడన్నా కానీ గెలుద్దామన్న ఉద్దేశంతో రామకృష్ణారెడ్డి పన్నాగమని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, రామకృష్ణారెడ్డి నువ్వు చేతనైతే డైరెక్ట్గా ప్రజల్లోంచి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళని స్వేచ్ఛగా ఓట్లు వేయనిచ్చి వాళ్ళ ఓట్లలోంచి గెలవండి. అంతేగాని ఎంపీటీసీని కానీ నాయకుల్ని కానీ ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా వాళ్ళని హింసించి ఏదో రకంగా భయభ్రాంతులు చేసి ఏదో రకంగా గెలవాలంటూ అన్నది దొడ్డిదారిని గెలవడం అవుతుంది కానీ రాజమార్గం కాదు. నీది ఎప్పుడూ కూడా దౌర్జన్యమే. ఈ దౌర్జన్యం అన్నది ఏటేళ్ల కాలం సాగదు. ఎంతోమంది నీకంట పెద్ద నియంతలు అదేవిధంగా దౌర్జన్యకారులు కూడా కాలగర్భంలో కలిసిపోయారు, గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి. డ్రామాటిక్గా వాళ్ళ హావభావాలు వాళ్ళ మాటలు అన్నీ కూడా చాలా డ్రామాటిక్గా ఏదో అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఏదో జీతాలు ఇస్తున్నట్టుగా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి జీతాలు ఇస్తున్నట్టుగా, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తాలూకు ఏదో వాళ్ళు ఏం చెప్తే దానికి వత్తాసు పలికేటటువంటి కార్యక్రమం. డెఫినెట్గా వీటన్నిటికీ సమాధానం ఉంటుంది. ఏదో ఓపిక్గా ఇప్పటిదాకా ఓపిక బట్టి చూసాం. 2 ఏళ్ళ నుంచి జరగనటువంటి ఇన్సిడెంట్ లేదు. స్థానిక ఎస్పీ గారిని నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసి ఆయనకి గ్రీవెన్సెస్ ఇచ్చాం. చాలామంది అధికారులు కూడా పదే చెప్పడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలన్నీ. ఇక ఎక్కడితో మా ఓపిక సహనం కూడా నశించిపోయింది. డెఫినెట్గా రోడ్డు ఎక్కుతాం, ఏం జరుగుతుందో ప్రజలే నిర్ణయిస్తారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ భర్త ఆచూకీ తెలిసే వరకు ఆందోళన తప్పదన్న విషయాన్ని అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తారు. ఖచ్చితంగా చెప్తున్నారు, పోలీసులు కాదు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వీళ్ళందరి ప్రోద్బలంతో ఈ సంఘటన జరిగింది అంటున్నారు. తమకు ఎట్టి పరిస్థితుల్లో ఎంపీటీసీ భర్తను తీసుకొచ్చి చూపించాలన్న విషయాన్ని అయితే వీళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అప్పటిదాకా ఈ ఆందోళన ఆగని విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. గ్రేసీ, మీ టీం తీసుకెళ్ళింది కాబట్టి మీ టీం తీసుకుని ప్రవేశపెట్టమనండి. ఏదో చూడండి, సిఐ గారు కానీ పోలీసులు కానీ మమ్మల్ని ఏమీ హింసించలేదు, మా మీద దెబ్బ వేయలేదు అని అనుకోండి, మేము మళ్ళీ మాట్లాడుకుంటే మేము వెళ్ళిపోతాం. ఈ కోఆపరేట్ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా ఇదైతే సరే ఒకటి నేను చెప్పాను మీకు ఉంటానమ్మా, నేను చెప్పాను ఒకటే, మీరు తీసుకొచ్చి ఉంటే ఇలా తీసుకొచ్చాం అనేది వైఫ్